ఆరిక కాకర పులుపు తీపి అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఆరిక అన్నం 1 కప్పు, కాకరకాయ 1, ఉల్లి తరుగు 1/2 కప్పు, వెల్లుల్లి 4, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, ఎండుమిర్చి 4, చింతపండు తగినంత, తాటి బెల్లం పొడి 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 చెంచాలు, పుల్ల మజ్జిగ 1 కప్పు, పసుపు 1/2 చెంచా, శనగపప్పు 4 చెంచాలు, మినపప్పు 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ. దీని గురించి మాట్లాడుకుంటా తయారీ విధానంలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం ఈ కాకరకాయల్ని బాగా కడిగిన తర్వాత సన్నగా, చాలా పల్చగా కోసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ చాలా థిన్గా, కొంచెం రిలాక్స్గా కోసుకోవాలి. ముందు రోజే చేసుకుంటే ఇంకా మంచిది. మనం ఇలాంటి చేసేటప్పుడు దీనికి మనం పుల్లగా, అంటే పులిసిన మజ్జిగని వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి కొంతసేపు నానబెట్టుకోవాలి. మామూలుగా ఇంట్లో అయితే దీన్ని మధ్యాహ్నం చేస్తున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకొని 1 అవర్ తర్వాత వీటిని బాగా పిండేసేసి, ఆ పిండిన దాన్ని ఎండబెట్టేసుకొని ఆ తర్వాత ఇలాంటి కూర కానీ ఇలాంటి రైస్ చేసుకోవడం బాగుంటుంది. ఆ మిగిలిన దాన్ని మనం 2-3 రోజులు ఫర్మెంట్ చేసి మనకి చెట్లకి పిచికారీ చేసిన పూల మొక్కలకి, వాటికి మనకి పెస్ట్, వాటికి బ్యూటిఫుల్ ఒక మెడిసిన్ లాగా 4-3 రోజులు మనం ఫర్మెంట్ చేసి వేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దీనికి ఒక మసాలా తయారు చేసుకుందాం. మనం ఆల్మోస్ట్ 1 పిడికెడు శనగపప్పు తీసుకుందాం. వేపుకుందాం దోరగా. తర్వాత దీనికి జీలకర్ర కూడా యాడ్ చేయాలి. కరివేపాకు, ఎండుమిర్చి, ఎండుమిర్చి వాళ్ళు మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా దోరగా వేపుకొని, ఇది యాక్చువల్గా మనకి మసాలా పొడి అనమాట. ఈ రైస్కి మసాలా పొడి లాగా అవుతుంది అనమాట. అంటే శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, వెల్లుల్లి ఇవన్నీ వేసి మనం పొడి కొట్టుకుంటాం. యాక్చువల్గా అయితే మనం శనగపప్పు బదులు పల్లీలు వేసుకోవచ్చు, లేకపోతే నువ్వులు వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. అది మన చాయిస్ని బట్టి ఉంటుంది అన్నమాట. దోరగా వేగిపోయింది. దీన్ని మనం కప్పులో తీసి చల్లార్చుకొని పొడిగొట్టు. ఎస్పెషల్లీ కాకర అనేది మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్కి, అంటే బ్లడ్ థిన్ అవడానికి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపించేదానికి, మన లివర్ ఫంక్షన్కి, హార్ట్ ఫంక్షన్కి ఎక్సలెంట్ మెడిసిన్ అనమాట. అంటే మన లివర్ బాగా పనిచేయడానికి, అటు ఫ్యాటీ లివర్స్ ఇవన్నిటికీ ఇది కాకరకాయ చాలా చాలా మంచిది. అలాంటి వాటికి ఇలాంటి రైస్ లాగా చేసుకుని తింటాం ఇంకా మంచిది. 2 చెంచాలు నూనె పోసుకున్నాం. నూనె వేడేటప్పటికి ఆవాలు వేసుకున్నాం. ఆవాలు కొంచెం దీంట్లోకి ఈ వేపు పెట్టుకునే మసాలాలోకి 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. కొంచెం చింతపండు పులుపుకి అనమాట, లేకపోతే ఆమ్చూరు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు కొంచెం పులుపు కావాలి కాబట్టి కొంచెం ఒక చిన్న గోలికాయ అంతా పులుపు వేసుకుంటాం. ఆవాలు ఇక్కడ చిట్పట్లాడుతున్నా. జీలకర్ర వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకుంటాం. మినపప్పు, మినపప్పు వేసుకున్నాం. అది కొంచెం మగ్గేటప్పుడు కరివేపాకు, 2 ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఉల్లి తరుగు వేసుకుంటాం. ఉల్లి తరుగు వేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. ఉల్లిపాయ వద్దంటే వేసుకోకపోయినా పర్లేదు. ఎవరికైనా వెల్లుల్లి వద్దనుకుంటే అల్లం కూడా వేసుకో.
ఎప్పుడు మనకి వెల్లుల్లిపాయ వెజిటేబుల్ వేసినంత ఉప్పు వేసుకుంటాం, ఉప్పు వేయకూడదండి. ఉప్పు ఎప్పుడు చివరి యాడ్ చేసుకోవాలి. ఉప్పు మనం ఇప్పుడు వేసుకున్నామంటే ఈ వెజిటేబుల్లో ఉన్నటువంటి మినరల్స్ అన్ని పోషకాలన్నీ బయటికి అది డీహైడ్రేట్ చేసేసి ఎవాపరేట్ అయిపోతుంది. అందుకని ఈ కుక్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కానీ ఏదన్నా ముందు ఎప్పుడు ఉప్పు వాడకూడదు, లాస్టే ఉప్పు వాడకూడదు. ముందే ఎక్కువ వాడామనుకోండి ఈ వెజిటేబుల్ బాగా పీల్చుకుంటుంది, మళ్ళీ కూరలోకి ఉంటుంది. లాస్ట్ వేసామనుకోండి మనకి ఎంత సరిపడా అంతే ఉంటుంది, వెజిటేబుల్ అంత ఎక్కువ పీల్చుకోదు. కాబట్టి మనం ఆ ఒక ఉప్పుని ఎక్కువ శాతం శరీరంలోకి వెళ్ళదు. ఉల్లిపాయ ఆల్మోస్ట్ మగ్గిపోయే టైంకి మనం ఈ కాకరకాయని కూడా వేసి ఒకసారి అలా పెట్టి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 minutes మగ్గాలి. అంటే ఆ థిన్గా కోసుకున్నటువంటి అది బాగా మగ్గాలి. మగ్గిపోయింది, మనకి బాగా మంచి మగ్గిపోయిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు బాగా ఒక 4 గంటలు నానబెట్టుకొని పొడి పొడిగా ఉన్నటువంటి ఆరిక అన్నాన్ని వేసి, ఆరికలు అనేవి ఎక్సలెంట్ ఫైబర్ ఫుడ్, అంటే వెరీ రిచ్ ఇన్ ఫైబర్. మీకు 18 layers ఉంటాయి. మామూలుగా రైస్కి గోధుమకి అంతా మనకి ఏంటంటే పై పొరే ఉంటుంది, దీంట్లో కాదు, పొర మధ్యలో మళ్ళీ పిండి పదార్థం పొర, అలా ఎన్నో పొరల మధ్యలో ఉంటుంది. కాబట్టి పై పొర లోపల ఎన్నో పొరలు ఉంటాయి అన్నమాట. అందుకని వెరీ రిచ్ ఇన్ ఫైబర్, బాగా నానబెట్టుకోవాలి. ఇట్స్ వెరీ ఎస్పెషల్లీ వెరీ గుడ్ ఫర్ స్కిన్ ఇష్యూస్కి, అదేవిధంగా మనకి లివర్కి, అదేవిధంగా లేడీస్ ఇష్యూస్కి ఈ ఆరికలు చాలా 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 మంచివి. ఒకసారి పోపు అంతా కూడా రైస్కి బాగా కలిసిపోయిన తర్వాత ఎప్పుడు దీనికి పల్స్గా కోసుకోవాలండి ముక్కలు ఈ రైస్, అప్పుడు తినేదానికి చాలా బాగుంటుంది. ఈ యొక్క మసాలా పొడి, ఇప్పుడు మనం వేపుకున్నటువంటి మసాలా పొడి, తగినంత సాల్ట్, కొంచెం తాటి బెల్లం పొడి, కొంచెం ఒక పెద్ద చెంచా తాటి బెల్లం పొడి వేసుకొని మొత్తం ప్రాపర్గా ప్రతి ఒక్క రైస్కి కలిసేటట్టు మనం కలుపుకుంటే ఈ రైస్ తయారైపోయింది. మంచి వాసన గుమగుమలాడుతుంది మనకి. ఆ మసాలా టీ, ఆ కాకరలో ఉన్నటువంటి ఆ ఫ్లేవరు అన్నీ కలిపి, అందులో పులుపు చింతపండు వేసాం బాగా. చింతపొద్దు అనుకుంటే చింతపండు వద్దనుకుంటే ఆమ్చూరు కూడా వేసుకో. ఓకే, తయారైపోయిందండి. మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో కానీ సర్వింగ్ ప్లేట్లో కానీ తీసుకొని సర్వ్ చేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకున్నాం. చాలా కమ్మగా ఉంటుందండి రైస్, అంటే కాకరకాయ అని తెలియకుండానే తినేచ్చు, అంత బాగుంటుంది. మనం పుల్లగానే పుల్ల మజ్జిగ ఉప్పులో ఫస్ట్లో నానబెట్టాము, చాలా థిన్గా తరిగామన్నమాట. అంటే ఎంత థిన్గా అంటే చూస్తే పక్కన అర్థం లాగా అనమాట, అంత రిఫ్లెక్షన్. అది చూస్తే వెనక సైడ్ అంత వెనక సైడ్ కనిపించాలి, అంత థిన్గా కట్ చేయాలి. ఓకే అండి, ఎంతో కమ్మని ఆరిక కాకర పులుపు తీపి అన్నం తయారైపోయింది. రుచి చూసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి. ఆరిక కాకర పులుపు తీపి అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఆరిక అన్నం 1 కప్పు, కాకరకాయ 1, ఉల్లి తరుగు 1/2 కప్పు, వెల్లుల్లి 4, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, ఎండుమిర్చి 4, చింతపండు తగినంత, తాటి బెల్లం పొడి 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 చెంచాలు, పుల్ల మజ్జిగ 1 కప్పు, పసుపు 1/2 చెంచా, శనగపప్పు 4 చెంచాలు, మినపప్పు 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ. ఆరిక కాకర పులుపు తీపి అన్నం తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కాకరకాయ ముక్కలు వేసి పుల్ల మజ్జిగ తగినంత ఉప్పు పసుపు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత పాన్ లో పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి,
ఎండుమిర్చి వేసి వేయించి బౌల్లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లి తరుగు కూడా వేసి కొంచెం మగ్గించి మన నానబెట్టుకున్న కాకరకాయ తరుగు కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న ఆరికన్నం, తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి, తగినంత ఉప్పు, తాటి బెల్లం పొడి వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆరిక కాకర పులుపు తీపి అన్నం రెడీ.